నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. సో భగవానుడు ఇక్కడ ముందు శ్లోకంలో చెప్పారు, ఎప్పుడైతే జీవాత్మ ఒక శరీరంలోకి ఒక దేహంలోకి వెళ్ళినప్పుడు ప్రకృతిలో ఉన్న మనస్సుని ఇంద్రియాలని తీసుకుని వెళ్తాడు అని. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఈ శ్లోకంలో ఇస్తున్నారు. అది ఎట్లా తీసుకుని ఆకర్షించుకుని వెళ్తాడో జీవుడు ఇప్పుడు చెప్తున్నారు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః. ఇక్కడ ఈశ్వరః అంటే ఈ జీవాత్మ, ఈ దేహానికి ఈశ్వరుడు జీవాత్మ. సో ఆయన ఈ శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనస్సుని ఇంద్రియాలని తనతో కూడా తీసుకుని వెళ్ళిపోతాడట. తర్వాత అంటే ఇవి తీసుకుని ట్రావెల్ చేస్తాడు. తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్ళినప్పుడు వీటితో సహా వెళ్తాడు. సో అది శరీరం యదవాప్నోతి. వెళ్ళేటప్పుడు ఒక శరీరంలోకి వెళ్ళేటప్పుడు ముందు శరీరంలో నుంచి తెచ్చుకున్న మనస్సుని ఇంద్రియాలతో సహా ఆయన ప్రవేశిస్తున్నాడు అందులోకి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలని మనస్సుని తీసుకెళ్తున్నాడంటే ఇంద్రియాలకి ఒక మెమరీ ఉంటుంది మన బాడీలో, అలాగే మనస్సులో ఉన్న వాసనలు, మెమరీస్ అన్నీ క్యారీ చేస్తున్నాడు అతను. సో ఫిజికల్ గా తీసుకెళ్తున్నాడని కాదు, ఇంద్రియాలని మనస్సుని తీసుకెళ్తున్నాడంటే ఆ ఇంద్రియాలకి మనసుకి ఉన్న మెమరీని తీసుకుని వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే నెక్స్ట్ శరీరంలోకి వెళ్తాడో అక్కడ ఉన్న ఫిజికల్ ఇంద్రియాలతో కలిసి ఇవి యాక్టివేట్ అయ్యి ఆ స్వభావం అనేది ఏర్పడుతుంది. సో ఆ విధంగా జీవుడు ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ట్రావెల్ చేస్తున్నాడు. సో ఒక శరీరంలో ఉన్నప్పుడు చేసే కర్మలు, వాటి ఫలితాలు, వాటి బంధాలు అవన్నీ కూడా మెమరీ రూపంలో స్టోర్ అయి ఉంటాయి మనస్సులో, ఇంద్రియాల్లో. సో అందుకని అది వాళ్ళకి ప్రారబ్ధ కర్మలాగా నెక్స్ట్ జన్మకి స్టార్ట్ అవుతుంది. సో భగవానుడు అది చెప్తున్నారు, ఆ జీవుడి యొక్క జర్నీ ఎలా ఉంటుందో ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. గృహీత్వైతాని సంయాతి అంటే మొత్తము ఇంద్రియాల సమూహాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎట్లా వాయుర్గంధాన్ని వాశయాత్. ఇక్కడ ఒక ఉపమానం ఇస్తున్నారు. ఎట్లా అయితే వాయువు గంధాన్ని తనతో తీసుకుని ట్రావెల్ చేస్తుందో ఈ జీవుడు కూడా మెమరీస్ ని అంటే మనస్సుని, ఇంద్రియాల యొక్క మెమరీస్ ని తీసుకుని ట్రావెల్ చేస్తున్నాడు. క్లీం కృష్ణాయ నమః.